వేశ్యగృహం. ఆనాటి ధనిక వేశ్యగృహం అతులిత సంపదల కాలవాలమైన శృంగార సంగ్రామ కేంద్రం. ఇంటి ముందు రెండు పక్కల అరుగులు, భవనం లోపలి భాగంలో వెన్నెల సౌఖ్యం అనుభవించేందుకు చంద్రశాలలు, చంద్రఫల వేదికలు ఉండేవి. ఒక ఉద్యానవనం, దానిలో చెంగలువుల కొలను, అవకాశం ఉంటే దాని పక్కనే కృత్రిమంగా తయారు చేసిన కొండ అంటే ఆర్టిఫిషియల్ హిల్ ఉండేవి. చల్లగాలిచే వ్యాపించిన పూగుత్తుల పరిమళానికి ఆకర్షించబడి సంచరించే తుమ్మెదలతో నిండిన ఉద్యానవనాలు, రత్నకందారాలు, మంచి గంధపు మ్రానులు, మరంద మద్యములు, చూరల పాటలు పాడు తుమ్మెదల సొంపెక్కిని ఎట్టి పూపొదరిళ్లలో నాటి వారకాంతలు విహరించేవారు. శైల విహర సమయంలో గుహల్లోనూ, వన విహర సమయంలో పూపొదరిళ్లలోనూ వారు రాచవిటులతో క్రీడించేవారు. నలుదిక్కులకి పరిమళం గుబాళించే చెంగలువు పూలు ఉన్న వరిమడి దగ్గర మామిడి తోపులో నేలరాతి స్తంభాలపై నిర్మించబడిన పందిరి మీద దట్టంగా పాకి గెలలు వేసిన ద్రాక్ష తీగలు, ద్రాక్షాకుత్తులు కలిగి గరుడ పచ్చలు పొదగబడిన భవనంలో నాటి వారవనిత నివసించింది అని అల్లసాని పెద్దన్న చెప్పాడు.